మిత్రులకు మరియు నా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మొన్న జరిగినటువంటి మా గ్రామంలో ప్రెస్ మీటింగ్ జరిగింది కదా, ఈ సర్పంచి చేసిన అవినీతి పనుల గురించి మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. సరే, నేను చేసినటువంటి తప్పులను మీకు వివరణ చేసి చెప్దామని ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగు పెట్టుకోవడం జరిగింది. అందులో నేను బోర్లు వేసి 30 లక్షలు కాజేశానని మా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా డబ్బులు లాక్కున్నామని అంటున్నారు కదా. సరే, నేను ఎంపీ లేకుండా ఏ పని అయితే నేను చేసినో దానికి నేను చేసినటువంటి తప్పును నేను ఒప్పుకోగలుగుతాను. మేము వేసిన బోర్లన్నీ, నేను చేయించిన ఎంపీలన్నీ ప్రతి ఒక్కటి మీకు నా దగ్గర లిస్ట్ ఉంది, నేను చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి వినండి. అనంతరం గ్రామంలో చాలా నీటి ఎదడికి 2019 ఎలక్షన్లల్లో వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది ఉండే. నేను సర్పంచ్ అయిన తర్వాత ఇబ్బంది ఉంటే బోర్లు వేసినాం. ఎక్కడ బోర్లు వేసినా కానీ వాటర్ వల్లే. దాదాపు మినిమం 10 బోర్లు వేయించిన నేను వచ్చిన తర్వాత. ఎక్కడ వాటర్ వల్లే. లాస్ట్కు అక్కడ చెరువులో బోర్లు వేయించిన తాగడానికి అక్కడ బోర్లు వేపిస్తే లాస్ట్కు 10వ బోరు దేవుడి పుణ్యాన మాకు అక్కడ వాటర్ పడ్డాయి. అదే బోర్లు వేయిస్తుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే మా చేను పక్కకి మీరు బోరు వేయొద్దు అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిరు. బోర్లు వేసేటప్పుడు గిట వీళ్ళు వేస్తే ఎక్కడ వాటర్ పడతాయో, ఎక్కడ వాటర్ ఫెసిలిటీ వస్తుందో అని అడగండి. మా ఊరు గ్రామ ప్రజలందరినీ అడగండి. వాళ్ళ సమక్షంలోనే నేను బోర్లు వేయించిన. నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే నేను దానికి ఏ శిక్ష మీరు విధిస్తే నేను ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని నేను చేయని తప్పుకు మీడియాను పిలిచి సరే నేను ఒప్పుకుంటా. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా చేసిన. అందరం 2019 నుంచి 2024 వరకు సరే, ప్రతి నెలలా నేను గ్రామసభ పెట్టిన. 60 గ్రామ సభలు పెట్టిన. 5 సంవత్సరాలల్లా 60 గ్రామ సభలు పెట్టిన, 60 బాడీ మీటింగ్స్ పెట్టిన. సరే, నేను ఎంపీ చేయకుండా నేను ఏదైనా దౌర్జన్యంగా నేను ప్రవర్తిస్తే అందరి గ్రామ ప్రజలందరికీ నన్ను నిలదీసే హక్కు ఉంది. దాన్ని నేను మీ అందరికీ నేను సమాధానం చెప్తా. అంతేగాని మీరు అప్పుడు వచ్చి నన్ను అడిగేద్దుండే. సరే, నా ప్రతిపక్ష పోళ్ళు కదా వాళ్ళు గిట్ట నేను బాడీ మీటింగ్ పెట్టినా కదా, గ్రామ సభ పెట్టినా కదా, నేను చాటింపు చేయించినా కదా, అప్పుడు వచ్చి అడిగేద్దుండే కదా. మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే, సర్పంచ్ అమ్మ తప్పు వేసింది, సమాధానం చెప్తలేదు, గ్రామ సభకు రావట్లేదు, గ్రామానికి రావట్లేదు అనండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని 2019లో వేసిన బోర్లకు 2024వ సంవత్సరంలో మీరు మేల్కొని ఇప్పుడు తప్పు పని చేసింది, లక్షల పైసలు డ్రా చేసింది గ్రామంలో నుంచి, గ్రామాన్ని మొత్తము భ్రష్టు పట్టించింది అని మాట్లాడడం చాలా తప్పు. అడగండి. నేను చెప్పడం సమాధానం నేను చేసిన పనికి నేను గొప్ప చెప్పుకున్నాడు కాదు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. సరే, సర్పంచ్ అమ్మ తప్పు చేసిందా, మీకు మోరీలు కట్టియలేదా, మీ గ్రామంలో అడుగడుగున సీసీ రోడ్స్ పోయలేదా, లక్షల ఆదాయం ఉందా అండి మా ఊర్లో, కోట్ల ఆదాయం ఉందా, నేను ఎన్ని తిననీకి అన్న అనవసరంగా నన్ను ప్రతిదీ గిట తీర్మానంతో సహా నా దగ్గర కాపీస్ ఉన్నాయి, ఎంపీస్ ఉన్నాయి, జనరల్ బాడీలో తీర్మానం చేసిన మా వార్డు సభ్యుల సంతకాలు ఉన్నాయి. నేను అందరి సంతకాల సమక్షంలోనే గ్రామ సభలోనే నేను ప్రతిదీ బిల్లు చేయించిన, ప్రతిదీ డ్రా చేయించిన డబ్బులు. నేను ఏది గిట నా స్వతంత్రంగా గిట నేను ఏది కాంట్రాక్ట్ పట్టుకొని గిట నేను చేయలేదు. మా వార్డు మెంబర్స్తో నేను కాంట్రాక్ట్ చేయించిన. వాళ్ళు గిట ఒక 2-3 రోడ్లు పోసి గిట అక్క చాలా ఇబ్బంది ఉంది అక్క, మిగిలేదు ఏం లేదు అంటే పద్మారెడ్డిని పిలిచేసిన. పద్మారెడ్డికి అన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసిన. నేను ఏవి సొంతంగా చేయలేదు. అదే అన్నారంట వాళ్ళ తమ్ముడు పేరు మీద డబ్బులు డ్రా చేసింది అని. అప్పట్లో నా దగ్గర గిట్ట డబ్బులు లేకుండా ఉండే. వాళ్ళు 2-3 ఊర్లలో వాళ్ళు బోర్లు వేయించి అంటే అంతకుముందు మాధవానంద స్వామి మా దగ్గర పూజలు జరిపినప్పుడు గిట 2 లక్షల రూపాయలు గిట నా సొంతంగా 1 లక్ష రూపాయలు పెట్టి నేను భోజనాలు పెట్టించిన. తర్వాత 1 లక్ష రూపాయలకి నేను ఇండస్ట్రీ వాళ్ళని పతిలాడి తెప్పించిన. అట్లా చేసిన తప్ప నేను ఏ తప్పు చేయలేదు. మా ట్రస్ట్ గిట్ట ఏ తప్పు చేయలేదు. నేను ఒప్పుకుంటా. మీ విలేకరులు ప్రతి గ్రామానికి తిరుగుతురు, మీరు 2 మండలాలకు తిరుగుతురు. మా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా సరే వీళ్ళ దోపిడీ చేస్తారు, దౌర్జన్యం చేస్తురు, చేసి వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతురు అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. మేము కాదు, మా కుటుంబ సభ్యులం, మేము మొత్తం రాజకీయమే చేయం. సిజిఆర్ ట్రస్ట్ అన్యాయంగా చేసి వీళ్ళు పైసలు దౌర్జన్యంగా పంచుతున్నారు అనండి, నేను ఒప్పుకుంటా. నేను చేసిన ప్రతి పనికి ఎంపీ ఉంది. సరే, ఏ నర్సరీలోనన్నా నేను డబ్బులు ఇచ్చేసి విత్డ్రా చేసి నేను డబ్బులు తీసుకొని నర్సరీ కానీ వైకుంఠధామంలా ఊరు ప్రజలందరూ ఉన్నారు, ప్రతి ప్రజలందరూ ఉన్నారు. వైకుంఠధామం ఏ విధంగా ఉండే, శవాన్ని ఎత్తుకొని పోతుంటే దిగరాకపోతుండే.
అప్పటి కేంద్ర ప్రభుత్వం నిధులు శ్మశాన వాటిక ఊరు పొంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఊరు పొంటి శ్మశాన వాటిక డంప్ యార్డ్ కావాలి. శ్మశాన వాటిక డంప్ యార్డ్ ఉండాలంటే డంప్ యార్డ్ ప్లేస్ గిట మా దగ్గర గ్రామకంఠం భూములు ఎట్లా అంటే అంత లోయలల్లా అట్లుండే. దాన్ని ఇప్పుడు మనం ఒక వ్యవస్థ కట్టాలంటే దాన్ని లెవెల్ చేసుకు రావాలి కదా. ఎంత ఆదాయం ఉందని నేను ఏ విధంగా లెవెల్ చేయాలి? మట్టిని ఓపించుకొని మరీ లెవెల్ చేసి కట్టించినాం. కట్టిస్తే దగ్గర నాకు 16 లక్షల ఖర్చు వచ్చింది. 16 లక్షల ఖర్చు వస్తే నాకు ఎంబీ అయ్యి నాకు వచ్చిన డబ్బులు 12 లక్షల 42,000 వచ్చింది సార్. శ్మశాన వాటిక బిల్లు 8,42,000 చేసిన కాంట్రాక్టర్స్ మా వార్డు సభ్యులు. చూడండి ఎంబీ గిట్ ఉంది చూడండి. దానికి నష్టం ఎవరు భరించాలి? ప్రతి ఒక్కరం, ప్రతి వార్డు సభ్యులం ప్రతి 50,000 నష్టం భరించినాం. మేము ఎవరికి చెప్పుకోలే. ఏందక్క నన్ను అడిగారు, మేము అప్పులు తీసుకొచ్చి పెట్టుకున్నామంటే దానికి నేను ఏమి చేయలేను. మీలాగా నేను గిట్ట నష్టాన్ని భరించినా నేను గిట్ట దానికి ఏమి చేయలేను అని వాళ్ళకి నేను ప్రూఫ్ ఇప్పించిన. అడగండి, మా వార్డు సభ్యులు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని అడగండి చెప్తారు.